మాది గోపాలపురం మండలం అండి, కర్చెలగూడ అండి. నా పేరు బండి కనకదుర్గ అండి. మేము రైతులమేనండి. పొగాకు 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. నిరుడు 7 ఈ సంవత్సరం బొత్తుగా దారుణం అండి. పొగాకు బేరానికి వచ్చి 3 లక్షలు అండి కౌలు లైసెన్సు. కౌలు నిమిత్తం అయితే 40,000 కాడి నుంచి 70,000, 90,000, లక్ష వరకు ఉందండి. ఎకరం కౌలు అండి. ఒక్కొక్క ఎకరానికి వచ్చి 3 లక్షలు పెట్టుబడి పెట్టామండి. మా దామాతగా మేము 15 ఎకరాలు చేసామండి. మేము ఇవాళ మరి కూటమి ప్రభుత్వం ఏమైపోయిందో, పవన్ కళ్యాణ్ చంద్రబాబు తొత్తులుగా చేసేసి ఊరంతా శబ్దాలు చేసేసి నీకు 15 అని అలా మోసం చేసి రైతులు మోసం చేస్తున్నారండి. మరి మేము పురుగు మందులు దాకా ఏం చేయాలో పోయినూ లేదు. రోజు ఈ పాదయాత్ర సరిపోతుందండి. తెత్తం పట్టుకెళ్తాం మొత్తం సరిపోతుందండి. అందుకే ప్రభుత్వం ఏం ప్రశ్న ఎత్తానన్న పవన్ కళ్యాణ్ కూడా అడ్రస్ లేడు. మళ్ళీని ఫస్ట్ లోనే ఉన్నాడండి. మరి ఏమైపోయాడు? ఈ పొగాకి మాట ఇచ్చేసి అన్ని అది చేసేస్తామని అబద్ధాలు చెప్పి రైతులను ఏమో రోడ్డు ఎక్కించాడండి. మా ప్రభుత్వం మరి ఏం చేయాలన్నా ఏం చేయాలండి? మాలాంటి దేనగతులు అయిపోతాం. ఇంకా ఏం చేయాలో కూడా పోయిన లేదండి. బోర్డుకి తెస్తాం, పట్టుకెళ్తాం, పాడేస్తామండి. ఆ పొగాకు రోజు తెచ్చింది 3 సార్లు అండి. రైతు భరోసా వేయలేదండి. అమ్మఒడి తల్లికి 100 ఒకరికి గ్యాస్ బండ్ల ఫ్రీ, నీకు 15 పొగాకు వచ్చి అనుకోతా లేదు. ఇద్దరమేమో డబ్బరికేం ఆడతామని ఆడేసేసి పొగాకు నీ రోజు తెస్తాం పెడతాం సరిపోతుందండి. ఎందుకని వేసుకొస్తాం చేస్తాం. ఒకసారి వెనక్కి వెళ్తే ఆ పొగాకు పని చేయదండి. ఆ వచ్చిందా ఎంతమంది ఎన్నిసార్లు తీసుకురావాలి, ఎన్నిసార్లు మా స్తోమతకే వేళ్ళట్టుకు వెళ్తాం. ఎంత ఏడుపులు ఎడుతున్నామండి. పొద్దుంత మాని ఇక్కడ ఉండి వాళ్ళు తెచ్చుకునే అవకాశం కూడా అట్లా కొనట్లేదండి. పట్టుకెళ్తా కూడా పెట్టుకుంటే కూడా అవకాశం లేదండి మా స్తోమతకే.